जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः। जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः। नाद ब्रह्ममयी जय वागीश्वरी नाद ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गच्छामः। जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः। నమస్తే మ్యామ్. నమస్తే భార్గవి, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు మ్యూజిక్ డే సందర్భంగా మేము అసలు మెయిన్గా రావడం ఏంటంటే, ప్రీవియస్లో మీరు రామ్శ్యామ్లో అసలు మనం చూసాం ఫామ్ హౌస్ది. చాలా అంటే మా ఛానల్లో, దాత్రి ఛానల్లో లక్షల మంది చూశారు. చాలా మంది ఎంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ కానీ, అసలు మీరు పాడిన హైలైట్ సాంగ్స్ కానీ చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. సో మళ్ళీ ఎప్పుడు 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 ఇంటర్వ్యూ అంటే ఫైనల్గా మంచి మంచి స్పెషల్ డే అనే చెప్పుకోవాలి ఈరోజు. మ్యామ్, ముందుగా మీకు వరల్డ్ మ్యూజిక్ డే శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ. సో అసలు మ్యూజిక్ అనగానే మాకు మీ పాటలు కానీ, అసలు మీరు మాట్లాడితేనే సంగీతం వింటున్నట్టు అనిపిస్తుంది. సో మీరు అయ్యో ఇప్పుడు నిజంగా మీ స్మైల్ కూడా అంటే మీకు ఎవరైనా చెప్పారో లేదో మాకు తెలియదు, కానీ నిజంగానే మీరు మాట్లాడిన పాటలు పాడితే ఇంకా అద్భుతంగా ఉంటాయి. సో ముందుగా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ నుంచి ఒక మంచి పాట వినాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. యాక్చువల్గా పాడే ముందు అసలు ఈ ప్రపంచ సంగీత దినోత్సవం అన్నది ఎలా ప్రారంభమైందో జస్ట్ ఒక రెండు మాటలు చెప్దాం అనుకుంటున్నాను. తప్పకుండా. 1982లో ఫ్రాన్స్ దేశంలో జాక్ లాంగ్ అని ఆయన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉండేవారు ఆయన. అండ్ మారిస్ ఫ్లోరెట్ అని ఆయన ఒక మంచి సంగీతకర్త, సంగీత విద్వాంసుడు కూడా. ఫ్రాన్స్ దేశంలో చాలా పేరెన్నికగన్న సంగీత విద్వాంసుడు ఆయన. వాళ్ళిద్దరూ సంకల్పించి ఈ ప్రపంచ సంగీత దినోత్సవాన్ని స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళ దేశంలో మొదలు పెట్టినప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అక్కడ వాళ్ళ దేశంలో సంగీతం అంటే అభిరుచి ఉన్న వాళ్ళు, పాడాలనే అభిలాష ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అందరికీ గాత్ర సౌలభ్యం ఉండకపోవచ్చు, కానీ పాడాలనే అభిలాష నేను అనుకోవడం చాలా మందికి ఉంటుంది. సో అటువంటి వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారనమాట. అంటే ఇవి ఎలా జరిగేవంటే, అసలు వీధులలో, తర్వాత జనరల్ పబ్లిక్ ప్లేసెస్ లో, మార్కెట్ ఏరియాలో అలాగే ఎవరు కావాల్సితే వాళ్ళు పాడుకునేలాగా. అండ్ జూన్ 21ని వాళ్ళు నిర్దేశించారు ఈ ఈవెంట్ కండక్ట్ చేయడానికి. సో అది అలా అలా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలిసి దాదాపు 120 దేశాలలో ప్రపంచ సంగీత దినోత్సవం జరుగుతుంది. అంటే విద్వాంసులే కాదు, పైకి వస్తున్న యువ కళాకారులు కానివ్వండి, నాలాగా బాత్రూమ్ సింగింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, సో మాలాంటి వాళ్ళకి, యువ కళాకారులకి, విద్వాంసులకి అందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చే ఒక మంచి కార్యక్రమాన్ని ఫ్రాన్స్ దేశస్థులు మొదలు పెట్టారు. సో ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఇలాంటిది ఆలోచించినందుకు, ఇలాంటి ఆలోచన చేసి దాన్ని ఇన్ని దేశాలకు వ్యాప్తి చెందేలాగా దాన్ని ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి ముందు ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో పాడమని అడిగారు. సంగీతానికి, సకల కళలకి, విద్యకి కళామ తల్లి మన సరస్వతీదేవి. మన హిందూ సనాతన ధర్మంలో మనం నమ్మే మన సరస్వతీదేవి. సో ఆవిడ మీద ఒక పాట సంస్కృతంలో, ఆ పాట రాసిన వారు శ్రీ హరిరామ్ ఆచార్య, దానికి సంగీతం సమకూర్చిన వారు పండిట్ సిఆర్ వ్యాస్. సో ముందుగా ఆ పాటతో మొదలు పెడతాను. జై 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 जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः।
जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः। नाद ब्रह्ममयी जय वागीश्वरी नाद ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गच्छामः। जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः। त्वमसि शरण्या त्रिभुवनधन्या त्वमसि शरण्या त्रिभुवनधन्या सुरमुनिवन्दितचरणा। नवरस मधुरा कविता मुखरा स्मितरुचिरुचिराभरणा। जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः। आसीना भव मानसहंसे आसीना भव मानसहंसे कुन्दतुहिन शशिधवले। हरजडतां कुरु बोधिविकासं स्मितपङ्कजतनु विमले। जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः। ललितकलामयी ज्ञानविभामयी वीणा पुस्तकधारिणी। मदिरास्ताम्नो तव पदकमले ऐकुण्ठावेशहारिणी। जय जय हे भगवती सुरभारती तव चरणं प्रणमामः। प्रणमामः 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 ప్రణమామః. నిజంగా చాలా అద్భుతంగా, అంటే Thank you. అసలు నిజంగా సంగీతం అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఎవరికి ఇది ఇష్టం లేదు అన్నట్టు ఎవ్వరికి లేదు. ప్రతి ఒక్కరికి సంగీతం అన్నా పాటలన్నా చాలా ఇష్టం. కానీ మీరు పాడుతుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. అసలంటే అసలు మీ వాయిస్ అనేది దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవాలి. తప్పకుండానమ్మా, మా దేవుడు ఇచ్చిన వరం, మా పేరెంట్స్ వల్ల వచ్చిన జీన్స్. మా అమ్మగారు బాగా పాడేవారు. ఆవిడ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. మెడ్రాస్ యూనివర్సిటీలో పట్టా కూడా పొందారు. నాన్నగారు వృత్తిరీత్యా కళ్ళ డాక్టర్ గారు, ఆయన ఆఫ్థల్మాలజీ సర్జన్. కానీ ఎంతో అభిరుచి ఉండేది సంగీతం అన్న. వీణ చాలా బాగా వాయించేవారు. సో వాళ్ళ నుంచి వచ్చిన జీన్స్, వాళ్ళ ఆశీర్వాదం. సో అది అంటే ఈ మ్యూజిక్ కానీ పాటలు కానీ అంటే మీకు ఏ టైంలో ఉన్నప్పుడు పాడాలి అనిపించేది? నాకు అంటే చిన్నతనం నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండేది సంగీతం అంటే. విపరీతమైన అభిరుచి, అభిలాష ఎంత ఉండేదంటే ఒక స్టేజ్లో మా అమ్మగారు భయపడేవారు అసలు నేను 10th క్లాస్ పాస్ అవుతానని. ఎందుకంటే స్కూల్ నుంచి రావడమే అలా పాటలు పాడుకుంటూ వచ్చేదాన్ని. హోంవర్క్ చేసుకుంటున్నంతసేపు పాటలు పాడుకునేదాన్ని. మా ఇంట్లో గ్రామ్ఫోన్ రికార్డ్ ప్లేయర్ ఉండేది. సో అప్పుడు చిన్నప్పుడు ఎక్కువగా లతా మంగేష్కర్ గారి పాటలు వినేదాన్ని. ఇంట్లో ఎల్పి రికార్డ్స్ ఉండేవి. ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఆఫ్ లతా మంగేష్కర్ అని ఒక ఆల్బమ్, ఇంకోటి హాంటింగ్ మెలడీస్ ఆఫ్ లతా మంగేష్కర్ అని. సో ఎన్ని లక్షల సార్లు వినుంటాను అవి. అండ్ నాన్నగారు కచేరీలు అవి అక్కడ నిర్వహించేవారు. చాలా ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసులు అందరూ కూడా, మేము కరీంనగర్లో ఉండేవాళ్ళం అప్పుడు, వాళ్ళందరూ కూడా మా అమ్మ నాన్నగారి ఆతిథ్యం స్వీకరించిన వాళ్ళు. మాకు కరీంనగర్లో వచ్చి అక్కడ ఎన్నో కచేరీలు, అద్భుతమైన కచేరీలు చేసిన వారు. అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, డాక్టర్ బాలమురళీకృష్ణ గారు,
నేదునూరి కృష్ణమూర్తి గారు, తర్వాత ఈ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టులు అందరూ వచ్చేవారు అనమాట. షేక్ చిన్న మౌలానా సాబ్ గారి షెహనాయి వాదం అనుకోండి, చిట్టిబాబు గారు వీణ కాన్సర్ట్స్, ఇలా అన్ని రకాల సంగీత కార్యక్రమాలు నిర్వహించేవారు. వాళ్ళు వచ్చినప్పుడు మా అమ్మ స్వయంగా, ఆవిడకి చాలా వంట చేయడం చాలా ఇష్టం ఉండే, చాలా అద్భుతంగా వండేవారు ఆవిడ. సో ఆవిడ వండి పెట్టేవారు. ఇన్ఫాక్ట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చినప్పుడు ఆ మడితో వంట ఆవిడకి. సో ఆ విధంగా పెరిగాను. అండ్ అక్కడ నిర్వహించిన ప్రతి కచేరీకి నేను మా నాన్నగారితో వెళ్ళేదాన్ని. అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే కొంచెం చదువులో కూడా ఏదో కాస్త సరస్వతి కటాక్షం ఉండి బాగా చదివేదాన్ని. కాబట్టి ఇంట్లో ఫోకస్, నా ఫోకస్ కూడా కొద్దిగా అటు డైవర్ట్ అయింది ఆ తర్వాత. సో దానివల్ల ఒక పద్ధతిగా పూర్తిగా సంగీతం వైపు వెళ్ళి నేర్చుకోవడం అన్నది జరగలేదు. సో కారణాలు ఏవైనా ఎందుకో జరగలేదు అది. కానీ అలా అని నేను వదిలేయలేదు. కాలేజ్లో, స్కూల్లో చదువుకున్నప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం, అండ్ అక్కడ అసలు కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం. నేను బాంబేలో చదువుకున్నాను కొంతకాలం. అక్కడ చదువుకున్నప్పుడు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అక్కడ. సో వాళ్ళందరినీ కూడగట్టి గ్రూప్ సింగింగ్. అంటే ఇప్పుడు నేను తెలుగు, సో నా మాతృభాష తెలుగు, కానీ గుజరాతీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ నుంచి గుజరాతీ ఫోక్ సాంగ్స్ నేర్చుకుని, సో వాళ్ళతో కలిసి పాడడం, అండ్ మన తెలుగు పాటలను వాళ్ళకి నేర్పించి, అంటే ఇవన్నీ కూడా కాలేజ్, యూనివర్సిటీ కార్యక్రమాలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో స్టేజ్ మీద పర్ఫామ్ చేసాం. సో ఆ విధమైనటువంటి గ్రూప్ ఎనర్జీ ఉండేది చాలా కాలేజ్ డేస్ లో. సో ఎప్పుడు వదిలేయలేదు. బట్ ప్రొఫెషనల్ సింగర్ ని మాత్రం కాదు నేను. అంటే ప్రొఫెషనల్ సింగర్ కాదు అని మీరు అన్నా కూడా, కానీ ప్రొఫెషనల్ సింగర్స్ ఎలా అయితే పాడతారో అంత మధురంగా మీ వాయిస్ కూడా అలానే ఉంది మ్యామ్, నిజంగానే. అది మీ అభిమానం. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఇలా చూసుకుంటే, అంటే మీకు అనిపించేదా అదే ఈ కాంపిటీషన్స్ అంటే అప్పుడు మీకు అంటే ఈ కాంపిటీషన్స్కి వెళ్ళాలి, ఇక్కడ జరుగుతున్నాయి, పార్టిసిపేట్ చెయ్యాలి? లేదమ్మా, ఆనెస్ట్లీ అంటే నాకు నేను చాలా మూడీ సింగర్ అని చెప్పచ్చు. ఎందుకంటే నాకు మనసుకి ఇక్కడ తోచినప్పుడే నేను పాడగలను. ఇప్పుడు ఏదో కాంపిటీషన్, ఇప్పుడు ప్రొఫెషనల్ అంటే నేను అనుకోవడం, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉంటారు అని నాకు అనిపిస్తుంది. ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, కానీ నేను అలా కాదు. నాకు ఆ మనసులో ఆ పాడాలన్న ఇది రావాలి, పూర్తిగా మనస్ఫూర్తిగా రావాలి, అప్పుడు కానీ నేను పాడలేను. సో నేను అనుకోవడం, నేను మాత్రం ప్రొఫెషనల్ సింగర్ గా మాత్రం నేను రాలేనేమో అని. ఎప్పుడు అందుకే నేను ఎప్పుడు కాంపిటీషన్స్ కి వాటికి వెళ్ళాలని కానీ ఎప్పుడు ఆసక్తి లేదు నాకు, అసలు ఎప్పుడు లేదు. ఏదో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అసలు అది కాంపిటీషన్ అని కూడా తెలియకుండా, ఇన్ఫాక్ట్ ఒకసారి స్కూల్లో, ఇంకా స్కూల్ అవ్వలేదు, మా అమ్మగారు డ్రైవర్ని పంపించి హెడ్ మిస్ట్రెస్ తో ఒకసారి ఇంటికి అర్జెంట్ గా పిలవమన్నారు, పాపని తీసుకురమ్మన్నారు అని చెప్పి పంపించారు అనమాట. సరే నేను వెళ్తే మా డ్రైవర్ డైరెక్ట్ గా, మాకు అక్కడ లేడీస్ క్లబ్ ఉండేది, అక్కడ తీసుకెళ్ళాడు. ఇదేంటి ఇక్కడికంటే, అమ్మ ఇక్కడికి తెమ్మన్నారమ్మా. సో అప్పుడు 4th క్లాస్ లో ఉన్నాను నేను. వెళ్ళగానే అందరు కూర్చుని ఉన్నారు, మైక్ ఉంది, స్టేజ్ ఉంది, ఏదో రకరకాల హడావుడిగా ఉంటే, ఏంటి అంటే వెళ్ళి ఒకసారి పాట పాడు అని మా అమ్మ. సో వెళ్ళి పాడాను. అసలు ఎందుకు ఏమిటి కూడా నాకు అసలు అవగాహన కూడా లేని వయసు అప్పుడు. ఆ తర్వాత ఒక వారం తర్వాత నీకు ప్రైజ్ వచ్చింది, అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అదేదో ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి అని. సో అలా అన్నమాట. ఏమాత్రం కాంపిటీషన్స్ అంటే పెద్ద ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు నేను. అంటే ఎక్కువగా మీరు పాడే పాటలు కానీ, అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడైనా మీకు అనిపించినప్పుడు పాడిన ఎక్కువ ఎలాంటి పాటలు ఎంచుకుంటూ ఉంటారు? నాకు కొంచెం ఊహ తెలిసి, అంటే హై స్కూల్ లెవెల్ ఆ టైంకి వచ్చేటప్పటికి లలిత గీతాలు చాలా ఇష్టం. అండ్ మెలడీ బేస్డ్, కొంచెం భావకవిత్వం ఎక్కువ ఉన్న పాటలు, అవి నాకు ఎక్కువ ఇష్టం. సో ఆల్ ఇండియా రేడియోలో ఈ పాట నేర్చుకుందామని ఒక కార్యక్రమం వచ్చేది. అందులో చిత్తరంజన్ గారు కండక్ట్ చేసేవారు, ఆ కార్యక్రమాన్ని వారు నిర్వహించేవారు.
సో ఒక విధంగా కొంతవరకు ఆయనకి నేను ఏకలవ్య శిష్యురాలని చెప్పుకోవచ్చు. ఆ పాటలన్నీ నేను ఆ రేడియో పెట్టుకుని ఆ టైంకి ఎక్కడున్నా ఏదున్నా క్యాన్సిల్ చేసుకుని కూర్చునేదాన్ని. పావు గంట ప్రోగ్రామ్ అది. సో గబగబా లిరిక్స్ రాసుకోవడం, పాడడం, నేర్చుకోవడం. అలాగా ఒక చిన్న అవకాశం కూడా దొరికింది. వారు ఒక సందర్భంలో వారు కలిసినప్పుడు, అది ఫస్ట్ టైం నేను వారిని కలవడం, అంటే ఒక 10 years బ్యాక్ కలిశాను వారిని. కలిసినప్పుడు నేను వెళ్ళి అప్పుడు వారికి చెప్పాను, మీరు ఒక విధంగా గురువు గారండి, నా చిన్నతనంలో నేను ఈ పాట నేర్చుకున్నా అంటే ఏదమ్మా పాడు ఏదన్నా అంటే, నేను వారి శ్రీమతే రాసిన పాట ఒకటి నేను పాడి వినిపించాను వారికి. సో అలాగా లలిత సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ పాట ఏమైనా మీకు ఇప్పుడు గుర్తుందా? ఆయా. సో ఈ పాట నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వారి శ్రీమతి డాక్టర్ ఎం పద్మినీదేవి గారు రాశారు. సో ఆ పాట ఒకసారి ఈ పాట నేర్చుకుందాంలో నేర్పించారనమాట. దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో, చేరువై నామది చెప్పునేదేదో, ఆ పిలుపు ఎవరిదో. దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో, చేరువై నామది చెప్పునేదేదో, ఆ పిలుపు ఎవరిదో. ఎడదమలుపులలోన ఎక్కడో దాగున్నా తీయనో వేదనలే తట్టి మేల్కొలిపెని. దూర తీరాలలో ఆ పిలుపు ఎవరిదో, చేరువై నామదిని చెప్పులేదేదో, ఆ పిలుపు ఎవరిదో. అంటే ఈ పాట వినగానే ఆయన ఏమన్నారు మొదటిగా? ఆయన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన దగ్గర పాడగలిగే అవకాశం దొరికినందుకు అంతకన్నా ఎక్కువ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆయన చాలా ఆశ్చర్యపోయారు, అన్నేళ్ల క్రితం పాట మీరు చాలా బాగా గుర్తుపెట్టుకున్నారమ్మా అని. సో అదొక మంచి జ్ఞాపకం. అంటే మీకు ఈ సంగీతంతో పాటు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఎక్కువగా మీకు నచ్చేది ఏంటి? నాకు యాక్చువల్గా సితార్ చాలా ఇష్టం. సో బాంబేలో చదువుకున్నప్పుడు, ఇక్కడ చదువుకునేటప్పుడు కూడా నేను కొంతకాలం నేర్చుకున్నాను. కానీ ఈ మధ్య దాదాపు 10-15 yearsగా అసలు కంప్లీట్లీ టచ్ పోయింది. అంటే కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల నేను ఇంకా కూర్చుని ప్రాక్టీస్ చేయడానికి కాలేదన్నమాట. సో ఇక్కడ హైదరాబాద్లో వామన్ రావు గారని, ఇన్ఫాక్ట్ వారు నేను చదువుకునే కాలేజ్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు. సో వారి దగ్గర నేర్చుకున్నాను. ఇనీషియల్లీ మొదలు పెట్టింది వారి దగ్గర. అండ్ తర్వాత ఒక మాట సెలవులకి బాంబే వెళ్ళినప్పుడు అక్కడ కొడోటిగంటి రోహిణి ప్రసాద్ గారని, వారు గొప్ప శాస్త్రవేత్త, న్యూక్లియర్ సైంటిస్ట్ అన్నమాట, బీఆర్సీలో వర్క్ చేసేవారు. వారి ఇంటికి వెళ్ళడం జరిగింది మా బంధువులతో కలిసి. అప్పుడు వారి పరిచయం. ఆయన ఒక జీనియస్, సంగీతంలోనే కాదు, అంటే వారి సబ్జెక్ట్ న్యూక్లియర్ ఫిజిక్సే కాకుండా సంగీతంలో కూడా ఆయన జీనియస్. ఆయన సితార్ వాయించేవారు, పాడేవారు, కంపోజ్ చేసేవారు, పాటలు రాస్తారు, పాటలు కంపోజ్ చేస్తారు, సితార్ వాయిస్తారు, కీబోర్డ్ వాయిస్తారు. సింగిల్ హ్యాండెడ్ గా కంప్లీట్ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసేయగలిగేవారు వారు. సో వారి పరిచయం అయిన తర్వాత నేను వారి దగ్గర సితార్ నేర్చుకోవడం
మళ్ళీ స్టార్ట్ చేశాను బాంబేలో ఉన్నప్పుడు. ఆహా. ఒక విధంగా చెప్పాలంటే అసలు బాంబే చదువుకోవడానికి వెళ్ళిందే దాని వల్ల వెళ్ళాను. దాది పెట్టుకొని మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి బాంబేకి అందుకు వెళ్ళాను. ఇక్కడ మా MSc లో సీట్ వచ్చినా కూడా ఇది వద్దని చెప్పి నేను అక్కడికి వెళ్ళాను. ఓకే. సో చాలా సీరియస్ గా నేర్చుకున్నాను. యాక్చువల్ గా కొన్ని ఆయన కండక్ట్ చేసిన 1-2 ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ లో అకంపెనీ కూడా చేయగలిగేంత స్థాయి వచ్చింది. అండ్ వారు గాంధీరావు మహావిద్యాలయ పరీక్షలకు కూడా పంపించారు. సో అవి కూడా కొన్ని పరీక్షలు పాస్ అవడం జరిగింది. వచ్చాక ట్రై చేశాను ఇక్కడ. ఇంకా పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీస్, ఉద్యోగం, అప్పుడు జాబ్ చేసేదాన్ని, అసలు టైం దొరికేది కాదు దేనికి కూడా. అంటే ఇంటి బాధ్యతలు, వృత్తిరీత్యా బాధ్యతలు, వాటితోటి ఏమాత్రం టైం కుదిరేది కాదు. సో అలాగా అది గ్యాప్ వచ్చింది. మళ్ళీ కొంత తేరుకుని ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఒక గాడిన పడిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాను అనమాట. ఇక్కడ బషీర్ ఖాన్ సాహెబ్ గారని, వారు మంచి విద్వాంసులు, సితార్ విద్వాంసులు. వారి అబ్బాయి ఇర్ఫాన్ ఖాన్ అని ఆయన దగ్గర. సో పాపం ఆయన ఇర్ఫాన్ వారు ఇంటికి వచ్చి చెప్పేవారు యాక్చువల్లీ. బట్ ఆ తర్వాత మళ్ళీ ఏవో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సో మళ్ళీ మూలన పడిందా. అంటే దాన్ని మళ్ళీ మొదలు పెడదాం, మళ్ళీ ఆ మూల నుంచి తీసి మళ్ళీ ఉంది ఆ ఆలోచన ఉంది నాకు. ఒక అదృష్టం ఏంటంటే ప్రస్తుతం వోకల్ సంగీతం కొంచెం పద్ధతిగా నేర్చుకుంటున్నాను. అంటే కొన్నేళ్ల క్రితం కూడా నేర్చుకున్నాను. ఫస్ట్ నాకు నా మొట్టమొదటి గురువు మా అమ్మగారే. సో బేసిక్స్ అవి ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. పాపం ఆవిడకి గృహిణిగా బాధ్యతల వల్ల పెద్దగా మాకు ఫోకస్ చేయడానికి వీలు పడేది కాదు. కానీ ఎంకరేజ్ చేసేవారు. బట్ ఎక్కడో చదువు ఇది రెండు బ్యాలెన్స్ చేయడం, ప్లస్ అప్పటి కాలంలో కరీంనగర్ లో అంతగా అవకాశాలు, నేర్చుకునే అవకాశాలు అవి కూడా రాలేదు. సో ఎనీవే అది హిస్టరీ. సో ఇప్పుడు కొంచెం కొంతకాలం పోలాకి సూర్యనారాయణ గారని మంచి గురువు గారు, ఆయన దగ్గర నేర్చుకుని ఆయన ఎంకరేజ్మెంట్ తోటి మ్యూజిక్ ఎగ్జామ్, సర్టిఫికెట్ ఎగ్జామ్, కర్ణాటక సంగీతంలో సర్టిఫికెట్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. అండ్ ఆ టైంలో నేను నా PhD ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నా PhD తో కూడా నేను చాలా బిజీగా ఉన్నాను అనమాట. సో అందుకనే ఇంకా మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కల్పతరు అని కల్చరల్ సెంటర్, ఆవిడ ఫౌండర్ వందనా భద్రుక. సో ఆవిడ ప్రోత్సాహంతో హిందుస్థానీ వోకల్ స్టార్ట్ చేశాను. ఒక చాలా మంచి గురువు ఆవిడ, శ్రీమతి హేమాంగి భగత్ నేనే, మహారాష్ట్రియన్. అక్కడ ఆవిడ ఇండోర్ వాస్తవ్యులు. నా అదృష్టం కొద్ది హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సో ఆవిడ దగ్గర ఇప్పుడు రెగ్యులర్లీ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. అండ్ ఆవిడ ప్రోత్సాహంతో 2 పరీక్షలు పాస్ అయ్యాను, గాంధీరావు మహావిద్యాలయ వాళ్ళవి. అదే టైంలో నా అదృష్టం, నా సౌభాగ్యం, డాక్టర్ మండా సర్వేశ్వరరావు గారని ఎంతో గొప్ప విద్వాంసులు అండ్ మంచి సంగీతకర్త. సో వారి వద్ద శిష్యరికం చేయగలిగే అవకాశం దొరికింది. సో వారి దగ్గర లలిత సంగీతం మెయిన్ గా నేర్చుకుంటూ కొంచెం భక్తి సంగీతం అండ్ కొంత శాస్త్రీయ సంగీతం కూడా చెప్తారు, ఇంక్లూడ్ చేస్తారు ఈ క్లాసెస్ లో. ఎందుకంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నప్పుడే మిగిలినవి ఏమన్నా కొంచెం సరిగ్గా పాడగలరు. సో ఆ విధంగా వారి దగ్గర కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను లాస్ట్ 4-5 years గా. సో ఆ 2 గురువులు దొరకడం నాకు నా జీవితంలో చాలా గొప్ప మలుపనే అనుకోవాలి. అంటే వయసుతో ప్రమేయం లేదు. ఏదన్నా కళని కానీ, మనకున్న అభిరుచిని కానీ ఆస్వాదించాలన్నా, దాన్ని అనుభవించాలన్నా, ఆనందించాలన్నా, దాన్ని ఆసక్తి, దానికి ఉన్న ఆ శ్రద్ధ ఎంతో అవసరం. సో ఇప్పుడు చాలా మటుకు నేను ఆ టైం ఇచ్చి నేను నేర్చుకోగలుగుతున్నాను వారితో. నిజంగా సూపర్ మ్యామ్. అంటే ఇంతవరకు ఇప్పటికీ తెలియను నేర్చుకుంటున్నారు కదా మ్యామ్. అంటే మీకు అంటే మీరు ఇందాక చెప్పారు అప్పుడు నాకు లతా మంగేష్కర్ గారు అంటే ఇష్టం అనేసి. అలా మీకు మ్యూజిక్ డైరెక్టర్ కానీ, రైటర్స్లో కానీ ఎవరంటే ఎక్కువగా ఇష్టం? ఇప్పుడు శాస్త్రీయ సంగీతంలో నాకు ఎంతో ఇష్టమైన విద్వాంసులు డాక్టర్ బాలమురళీకృష్ణ గారు అండ్ మల్లాది సూరిబాబు గారు. ఆ తర్వాత
రంజని గాయత్రి, వారివి నేను చాలా తరచూ వింటుంటాను. ఓకే. ఆల్మోస్ట్ ప్రతిరోజు వింటానేమో. అండ్ ఒక్కొక్కసారి కొన్ని ఎంత నచ్చుతాయంటే ఒక్క రోజులో ఒక 30-40 సార్లు వింటాను, అదే రిపీటెడ్గా పెట్టుకుని. సో అలా ఉంటుంది. అండ్ చలనచిత్ర సంగీతం, పాత పాటలు చాలా ఇష్టం. సుశీలమ్మ గారు నాకు చాలా ఫేవరెట్. ఆవిడ పాట పాడతారు. అమ్మా అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే, అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే, నీ చరణమాలే నమ్మితినమ్మా, నీ చరణమాలే నమ్మితినమ్మా, శరణము కోరికి అమ్మ భవాయి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని. ఈ పాట పాడడం నేను చాలా ధైర్యం చేయడమే, కానీ కాకపోతే సుశీలమ్మ గారి గురించి ప్రస్తావన వచ్చి పాడమన్నారు కాబట్టి ధైర్యం చేసి పాడాను. ధైర్యం చేశాను. సాంగ్ కూడా చాలా అంటే అద్భుతంగా వచ్చింది నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ అమ్మా. అంటే అందులో ఇంకా సుశీల గారు పాడిన దాంట్లో ఇది ప్రాబబ్లీ హార్డ్లీ 1% ఆవిడ ఒరిజినల్ పాటతో, కాకపోతే అభిమానంతో పాడడం. ఇప్పుడు వరల్డ్ మ్యూజిక్ డే కాన్సెప్టే అది. అమెచ్యూర్స్ ని అందరినీ ఎంకరేజ్ చేసే ఒక ప్రయత్నం అన్నమాట. అందుకు ధైర్యం చేశాను. ఇప్పుడు మనం అంటే మ్యూజిక్ గురించి, పాటల గురించి వచ్చింది కాబట్టి, అంటే మీ స్వరాన్ని ఇన్ని ఇయర్స్ నుంచి అంటే ఎక్కడ ఇది పోకుండా ఆ స్వరాలు కానీ ఆ పాటలు కానీ, అంటే మెయిన్ రీజన్ ఏంటి? ఒకటి ఏంటంటే శృతి జ్ఞానం, స్వర జ్ఞానం. అవి ముఖ్యంగా శృతి జ్ఞానం పూర్తిగా అది భగవంతుడు ప్రసాదించిన వరం. సో అది భగవంతుడు ఇచ్చాడు, నా అదృష్టం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. స్వరజ్ఞానం అన్నది మంచి గురువు దగ్గర నేర్చుకుని సాధన చేస్తే, అందులో ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నప్పుడు ఇంకా బాగా వస్తుంది, స్వరజ్ఞానం తెలుస్తుంది. సో ఆ విధంగా స్వరజ్ఞానం కూడా కొంచెం వచ్చింది. అంటే మీ వాయిస్ ఇంత బాగుంది అని చెప్తే మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రొఫెషనల్ సింగర్స్కి మించి ఉందని నేను అంటుంటే మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ నిజంగా మీ గొంతు అన్నది వినడానికి కానీ వినసొంపుగా అంటారు కదా, అంతే అద్భుతంగా ఉంది మ్యామ్. అంటే మీరు ఎలాంటి అంటే ఆ స్వరానికి అంటే ఎక్సర్సైజెస్ లాని, ఓకల్ ఎక్సర్సైజ్ అలాంటివి ఏమైనా చేస్తుంటే? లేదమ్మా, అంటే చిన్నప్పుడు అంతా ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కొంచెం చెప్పాను కదా పద్ధతిగా నేర్చుకుంటున్నానని. సో ఆ గురువుల ఆశీస్సుల వల్ల, వారు నేర్పించే ఆ టెక్నిక్, దానివల్ల కొంత ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాను. యాక్చువల్గా సరి అయిన పద్ధతిలో ప్రాక్టీస్ ఇప్పుడే చేస్తున్నాను. అంటే గత 4-5 సంవత్సరాలు అనుకోవచ్చు. అంటే 2019లో నేను మొదలు పెట్టాను, వారు హేమాంగి భగత్ గారి దగ్గర నేర్చుకోవడం. 2019 ఏప్రిల్.
అండ్ 2019 అక్టోబర్లో మా గురువు గారు డాక్టర్ ఎంఎస్ రావు గారి దగ్గర సంగీతం క్లాసెస్ కోసం జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి ఒక పద్ధతిగాను, అంటే వారి దగ్గర క్లాసెస్ అటెండ్ అవడమే ఎంత ఉత్సాహం ఉంటుందో, వెయిట్ చేయడం క్లాసెస్, ఆ రోజు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వడం అంటే ఇష్టం ఉండదు. వేరే కార్యక్రమాలన్నా పోస్ట్పోన్ చేసుకుంటాను, కానీ సంగీతం క్లాస్ ఎగ్గొట్టడం అన్నది చాలా, అంటే మరీ అనుకోని పరిస్థితి వస్తే తప్ప. సో అంటే అలాంటి గురువు దొరకడం నా అదృష్టం. ఎప్పుడు అనుకుంటాను, నాకు చిన్నప్పుడు ఇలాంటి గురువులు దొరుకుంటే ఎంత బాగుండేది అని అనుకుంటాను. ఫైనల్లీ మనకి ఇప్పుడైనా అంటే దేనికైనా టైం రావాలేమో, అది వాస్తవాన్ని ఇప్పుడు అర్థమైంది. సో ఆ విధంగా మంచి, అందులో ఆవిడ హేమాంగి గారి దగ్గరేమో సంగీతం యొక్క థియరీ, శాస్త్రీయ సంగీతం యొక్క థియరీ అది, బికాస్ పరీక్షలకు కూడా అపియర్ అవుతున్నావు. ఆవిడంటారు ఏజ్ తో సంబంధం లేదమ్మా, మీరు నేర్చుకోవాలన్న తపన, సో అది ఇంపార్టెంట్ అని చెప్తారు. సో ఆ విధంగా పాటలు నేర్చుకోవడం వేరు, అసలు ఆ పాటలలోని మెళకువలు, అందులోని చిన్న చిన్న న్యూయాన్సెస్ అంటారు వాటిని, అవి తెలుసుకుని నేర్చుకోవడం అదొక ప్లెజర్. యాక్చువల్గా చాలా బాగుంటుంది, మనసుకి ఎంత హాయిగా ఉంటుందో, అంటే అలా నేర్చుకుని పాడడం అన్నది. అండ్ వీరు మా గురువు గారు డాక్టర్ ఎంఎస్ రావు గారి ప్రోత్సాహంతో మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారి లలిత సంగీతం డిప్లొమా కూడా నేను క్వాలిఫై అయ్యాను. సో అది థియరీ ఉంటుంది, చాలా థియరీ పోర్షన్ ఉంటుంది దాంట్లో. ఆల్మోస్ట్ ఐ థింక్ 200 మార్క్స్ థియరీ పేపర్ ఉంటుంది, 2 సంవత్సరాలు. సో మంచి డిస్టింక్షన్ తోటి పాస్ అయ్యాను అది, బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్స్. సో ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ లో కొన్ని 30 సాంగ్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి, ఎగ్జామినర్ ఏది అడిగితే అది పాడాలి. సో అది, అండ్ అదంతా కూడా ఒక ఛాలెంజ్ అది. సో తర్వాత 2వ సంవత్సరంలో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో మొదటి రోజు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ కూడా ఉంటారు, వాళ్ళు అడిగినవి వాళ్ళు ఇచ్చిన సిలబస్ లోంచి ఏది అడిగినా పాడగలగాలి. సో ఆ దీంతో పట్టుదలతో నేర్చుకోవడం, అన్ని రకాల పాటలు నేర్చుకోవడం, జానర్స్ అంటారు కదా, అంటే భక్తి గీతాలు ఉంటాయి, ఫోక్ సాంగ్స్ ఉంటాయి, పేట్రియాటిక్స్, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, భావగీతాలు, తర్వాత జానపద గీతాలు. అండ్ అసలు వాటి ఆ పుట్టుక, అంటే అసలు ఆ సంగీతం, ఆ లలిత సంగీతం ఎలా పుట్టింది, తర్వాత రకరకాల, ఇప్పుడు మన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు ఉన్నారు, భావకవి, ఆయన అసలు వారి రచనలు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో అవన్నీ తెలుసుకుని నేర్చుకోవడం అన్నది అది మనసుకి చాలా అతీతమైన ఆనందం. అది అంటే ఇష్టంతో చేసింది ఏది కష్టం, అది నిజమే, చాలా ఇష్టంగా నేను చేసిన కోర్స్ అది కూడా. సో దాంట్లో 2వ ప్రాక్టికల్ ఎగ్జామ్ లో ఆర్కెస్ట్రాతో పాడాలి. కొంత ఆర్కెస్ట్రాతో పాడడం అలవాటు ఉంది నాకు చిన్నప్పటి నుంచి, అంటే ఏదో స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇచ్చానని కాదు, కొంచెం లయ జ్ఞానం, ఆ పాట ఎక్కడ స్టార్ట్ చేయాలి అది కాస్త అవగాహన ఉండడం వల్ల పాడగలుగుతాను. సో అందుకనే మేము ఇన్ఫాక్ట్ వరల్డ్ మ్యూజిక్ డే కూడా 3 పర్యాయాలు మేము స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ ఇచ్చాం. అలయన్స్ ఫ్రాన్స్ వాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు ఇక్కడ. సో వాళ్ళ దీంట్లో మాకు అవకాశం ఇచ్చారు. సో పింగళి సూర్యప్రభాకర్ రావు గారని చాలా పెద్దవారు, మంచి విద్వాంసులు, అండ్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ వారు, ఆల్ ఇండియా రేడియో కంపోజ్ చేసేవారు, పాడతారు. సో వారు నేర్పించగా వారి ఆధ్వర్యంలో మేము ఒక గ్రూప్ గా ఫామ్ అయి 3 సార్లు మేము పాడామన్నమాట. సో నాకు లలిత సంగీతంలో నాకు చాలా ఇష్టమైన రచయితలు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు, బాలంత్రపు రజనీకాంతరావు గారు. సో ఇన్ఫాక్ట్ బాలంత్రపు రజనీకాంతరావు గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. సో ఒక మాట ఎవరో అమెరికా నుంచి వాళ్ళు రిపబ్లిక్ డేకి దేశభక్తి గీతం పాడాలి, సో ఈ పాట రజనీకాంతరావు గారిదేనా అండ్ స్వరరచన ఎవరు అని నన్ను అడిగారు ఫోన్ చేసి. నాకు తెలీదు. సో వారికి ఫోన్ చేశాను నేను, వారు విజయవాడలో ఉండేవారు అప్పుడు. సో ఆ పాట అడిగితే వారు అన్నారు, నువ్వు పాట రాసింది నేనే, కానీ నీకు తెలిసిన ట్యూన్ ఏదో నాకు తెలియదు కదమ్మా, నువ్వు ఫోన్ లో ఒకసారి పాడు అన్నారు. సో అప్పుడు ఆ పాట పాడి వినిపించాను ఫోన్ లో వారికి. ఇది నా ట్యూనేనమ్మా అని చెప్పారు.
సో అది దేశభక్తి గీతం అన్నమాట. Okay. సో అలాగా రకరకాల అనుభూతులు, అనుభవాలు కూడా అనుభవాలు చాలానే ఉన్నాయి. అది మ్యామ్ అంటే ఇలా చూసుకుంటే అంటే మీరు ఎక్కువ మూవీస్ కానీ అలా చూసేవారా? మూవీస్ చూసేదాన్ని, ఇప్పుడు తక్కువ. అంటే నాకు కొంచెం థియేటర్కి వెళ్ళి చూడడం కాస్త బద్ధకం. అంటే బద్ధకం అనే కంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. చాలా మంచి మూవీ అన్నప్పుడు అప్పుడు ఆ పెద్ద స్క్రీన్ మీద చూడాలని ఉంటుంది. అండ్ ఆర్ట్ ఫిల్మ్స్ ఎక్కువ నేను ఇష్టపడతాను. ఓకే. ఈ అండ్ కామెడీ ఫిల్మ్స్ ఎక్కువ ఇష్టపడతాను. లైక్ జంజాల గారు, బాపు గారు టైప్స్ ఫిల్మ్స్ అయితే చాలా ఇష్టం నాకు. ఓకే. ఇప్పుడు అన్ని మనకి ఓటీటీలో వచ్చేస్తున్నాయి కదా, కాబట్టి సో అందుకు పెద్దగా థియేటర్స్ కి వెళ్ళి చూడాలని ఇష్టపడను నేను. ఓకే ఓకే. అంటే ఈ సినిమా చూసినప్పుడు అందులో వచ్చే పాటలు కానీ లేదంటే డివోషనల్ సాహిత్యం ఉన్న సాంగ్స్ కానీ అవి చూసినప్పుడు అనుకుంటారా ఈ పాట నేను ఇలా ట్రై చేయాలి, ఇలా పాడాలి? నాకు మనసుకి నచ్చింది తప్పకుండా ట్రై చేస్తాను. ఇన్ఫాక్ట్ రేడియోలో చలనచిత్ర సంగీతం వచ్చేది, చిత్రసీమ అని. అప్పుడు కూర్చుని ఆ పాట వస్తుంటే గబగబా రాసుకుని అది వినగానే నేను ట్యూన్ నేర్చుకునేదాన్ని. అంటే 100% ఆ సంగతులు వేసి పాడుతున్నానా లేదా అన్నది అప్పుడు నాకు తెలీదు, కానీ 100% ట్యూన్ వచ్చేసేది. మర్నాడు పాడేసుకునేదాన్ని. సో అలా అంత ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. నాకు చాలా జ్ఞాపకం, ఒకసారి రాత్రి 10:10కో 9:30కో చిత్రసీమ వచ్చేది. సంపూర్ణ రామాయణం సినిమాలో పి సుశీల గారు పాడింది శబరి పాట. అది యాక్చువల్ గా నిద్రపోతూ విన్నాను, విని రాసుకున్నాను కూడా పాట. కలిసి పాడుతూ ఉండేదాన్ని రేడియోలో వస్తున్నప్పుడు. నెక్స్ట్ డే కి పాట ఎంత నచ్చిందంటే నెక్స్ట్ డే కి పాట వచ్చేసింది. అంత ఇంట్రెస్ట్ ఉండేది. చెప్పాను కదా 10th పాస్ అవుతానో లేదా అని డౌట్ ఉండేది మా అమ్మగారికి. అంటే దీని పేస్ చూసుకుంటే దాన్ని బట్టి అంటే ఇంట్రెస్ట్ అంటే ఒక 95% ఎక్కువ దీని మీద ఉంది, పాటల మీదని ఉండేది. నిజమే, ఏమో మరి అంటే అలాగా ప్రయాణం అలా ఉంది. ఆ ప్రయాణం ఇలాగా రాశాడు దేవుడు, సో ఇలా కొనసాగుతుంది. అద్భుతం, సూపర్. అంటే ఇప్పుడు మీరు ఇందాక మనం స్టేజ్ గురించి వాటి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎప్పుడైనా ఈ కాంపిటీషన్స్ మనం చూస్తున్నాం, సంగీతం గురించి కానీ పాటల గురించి చాలా ప్రోగ్రామ్స్ కానీ షోస్ కానీ వచ్చాయి. ఎప్పుడైనా అటెండ్ అవ్వాలి అని అనుకున్నారా? 2 సార్లు అటెండ్ అయ్యానమ్మా పాడుతా తీయగా కార్యక్రమాన్ని. 2 మాటలు అటెండ్ అయ్యాను. అంటే ఫస్ట్ టైం అటెండ్ అయినప్పుడు మా బావగారు అమ్మాయి ఆ పాప పార్టిసిపేట్ చేస్తోందని వెళ్ళాను అనమాట. అండ్ రెండవ మాట, నేను అప్పుడు చైల్డ్ లైన్ అని చిన్నపిల్లలకి ఎమర్జెన్సీ టెలిఫోన్ సర్వీస్, అది మనకి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఉంది. నేను దానికి సిటీ కోఆర్డినేటర్ గా పనిచేశాను అనమాట. సో బాలసుబ్రహ్మణ్యం గారు కార్యక్రమం అయ్యాక ఏదన్నా ఒక మంచి సామాజికంగా ఉపయోగపడే ఒక అంశం గురించి వారు మాట్లాడేవారు పాడుతా తీయగా కార్యక్రమం అయిన తర్వాత యాజ్ ఎ కంక్లూజన్. సో అప్పుడు చైల్డ్ లైన్ గురించి వారితోటి మాట్లాడించడానికని నేను వెళ్ళాను. వారు మాట్లాడి చెప్పడం కూడా జరిగింది దాని గురించి. లాంగ్ టైం బ్యాక్. అంటే ఇంకా దాని తర్వాత ఇంకే కాంపిటీషన్ కానీ లేదమ్మా. నేను కొంచెం అంత గ్రూప్స్ లో వెళ్లే మనిషిని కాదు. నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టం ఉండదు గ్రూప్స్. నాకు పెద్దగా అంటే చాలా క్రౌడెడ్ ప్లేసెస్ నేను ఇష్టపడను. బాగా రద్దీగా ఉండే ప్లేసెస్ కి నేను వెళ్ళను. అందుకే నేను థియేటర్స్ కి కూడా నేను వెళ్ళి సినిమాలు చూడడం అనేది చాలా తక్కువ. నేను మేబీ 3 ఏళ్ళు అయి ఉంటుందేమో, 4 ఏళ్ళు అయి ఉంటుందేమో నేను సినిమా థియేటర్ కి వెళ్ళి సినిమా చూసి. అంటే అఫ్ కోర్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు మన సంగీత కార్యక్రమాలు, డాన్స్ ప్రోగ్రామ్స్ అవి ఉంటే తప్పకుండా వెళ్తాను. కానీ ఇప్పుడు మీరు కాంపిటీషన్స్ అన్నారనుకోండి, ఇప్పుడు ఈ పాడుతా తీయగా ఇలాంటివన్నీ స్టూడియోస్ లో జరుగుతాయి కదా, అలాంటి వాటికి నేను ఇంట్రెస్ట్ చూపించాను. శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు, తర్వాత శాస్త్రీయ నృత్య కార్యక్రమాలు, ఆ తర్వాత నాటకాలు నాకు చాలా ఇష్టం. అది ఎంత మాత్రం ఏమాత్రం వీలున్నా కొన్నింటికైతే వీలు చేసుకుని మరి వెళ్తాను నేను. వావ్, నైస్ మ్యామ్. ఓకే మ్యామ్, ఫైనల్లీ లాస్ట్కి ఏంటంటే మీరు లలిత సంగీతం అన్నది అసలు నేర్చుకుంటున్నారు కాబట్టి దాంట్లో మీ ఫేవరెట్ అయిన దేవులపల్లి గారి పాటల్లో మీకు ఎక్కువగా నచ్చేది ఏంటి? ఒక పాట ఉంది. యాక్చువల్గా నేను ఒకసారి పిబి శ్రీనివాస్ గారి సిస్టర్ మణి గారి దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళాను. అంటే అడుగుదామని వెళ్ళినప్పుడు వారు నన్ను అడిగారు, ఏదన్నా పాడమ్మా, నువ్వు ఎలా పాడతావో నాకు తెలియాలి కదా అని. సో అప్పుడు వీరిది ఈ పాట పాడాను అనమాట. సో ఆ పాట పాడిన తర్వాత ఆవిడ దాని గురించి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పారు. అంటే ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్చర్యపోయారు, అసలు ఆ పాట నాకు ఎలాగా వచ్చా అని.
సో ఆవిడ చెప్పారు ఏంటంటే వారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సిస్టర్ పాపం అకాల మరణం చెందారు. ఆవిడ ఏదో పాపం ఆరోగ్య సమస్య వచ్చి ఆ బాధ నుంచి బయటపడడానికి వారు గోదా కళ్యాణం అని ఒక సంగీత రూపకం రాశారంట. ఆ సంగీత రూపకంలో రాసిన పాట ఇది. అండ్ చాలా అన్యూజువల్ గా ఆ పాటకి ఒక పల్లవి ఒక చరణమే ఉంది. మామూలుగా పాటలకి 2 చరణాలు 3 చరణాలు ఉంటాయి, కానీ పల్లవి అండ్ ఒకటే చరణం రాశారు వారు. సో ఆ పాట వినిపిస్తాను. నిన్న రాత్రి నాకు నిదుర రాలేదే, కన్నులోరక తెరచి కాచి ఉన్నాయి. నిన్న రాత్రి నాకు నిదుర రాలేదే, కన్నులోరక తెరచి కాచి ఉన్నాని. ఇన్నాళ్ళు తన కోసమెదురయో నాకై సన్న సన్నగా తాను స్వామి చేయునని. నిన్న రాత్రి నాకు నిదుర రాలేదే, కన్నులోరక తెరచి కాచి ఉన్నాని. వడివడిగా పొలిమీరపడి తాళెనను చేరా, అడుగులేవో మ్రోపెని. దౌదౌల ఊదోటకాల కోవెలలోన సవడేదో మ్రోపెని. ఆ మురళి గాలిలో పిలిచెని. నిన్న రాత్రి నాకు నిదుర రాలేదే, కన్నులోరక తెరచి కాచి ఉన్నాని. వావ్ మ్యామ్, నిజంగానే మ్యూజిక్ డే సందర్భంగా అసలు ఈరోజు స్పెషల్ డేని మీ స్పెషల్ అయిన పాటలతోని, మీ ముఖ్యంగా మీ స్వరంతోని చాలా మంచి మంచి పాటలు పాడారు. సో అది ఎంత అద్భుతంగా ఉందంటే అసలు నేను చెప్పలేను, నేను మాటలు వర్ణించలేను, అంత అద్భుతంగా ఉంది మ్యామ్. అండ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ మ్యూజిక్ డే రోజు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ దాత్రి టీవీ. సంగీతం అన్నది నాకు నా మనసుకి ఎంతో ఇష్టమైన అభిరుచి, నా అభిరుచి. సో ఆ సంగీత దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దాత్రి టీవీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.